నమస్తే లలిత్ కుమార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? బాగున్నాను. అయితే రీసెంట్గా శివశక్తి కరుణాకర్ సగ్గు పైన కేసు పెట్టడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ కేసులు? మీ పైన కూడా చాలా కేసులు పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ ఏంటి అసలు? ఒకటేనండి, ఎవరి దగ్గర అయితే ప్రశ్నకి సమాధానం లేదో అటువంటి సమాధానం లేనప్పుడు అయితే భౌతిక దాడులకు దిగుతారు. అది కూడా అవకాశం లేదనుకున్నప్పుడు ఇట్లా చట్టాన్ని అడ్డం పెట్టుకుని మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తూ ఉంటారు. సో మేము అడిగిన ప్రశ్నలో తప్పేముంది అనేది ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకోవాల్సిన సందర్భం. పాస్టర్ ప్రేమ్చంద్ అనే ఒక పోరంబోక్కాడు, ఒక వేస్ట్ గాడు, ఒక లుచ్చాగాడు, ఒక లోఫర్ గాడు ఒక వీడియోలో తను ఎందుకు క్రిస్టియానిటీలోకి మారాను అనేది చెప్పుకుంటూ వాడు శివుణ్ణి అనరాని మాటలు మాట్లాడాడు, అమ్మవారి గురించి తప్పుడు మాటలు మాట్లాడాడు. ఆ తర్వాత వినాయకుడి గురించి, పోలేరమ్మ తల్లి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చివరాకరణ నేను యేసు రక్తంలో కడగబడ్డాను అనే మాట అన్నాడు. దానికి కరుణాకర్ గారు స్పందిస్తూ, యేసు రక్తంలో కాకపోతే యేసు ఒచ్చలో మునుగు, మాకేం సంబంధం లేదు కాబట్టి కానీ నువ్వు శివుణ్ణి ఎందుకు దూషిస్తున్నావు అని చెప్పి మాట్లాడారు. సో దానికి వాళ్ళు చాలా అఫెండ్ అయిపోయి కరుణాకర్ గారి మీద కేసు పెట్టారు. కరుణాకర్ గారిని అరెస్ట్ చేయడానికో మరి నోటీస్ ఇవ్వడానికో సంభవ పోలీసులు అక్కడికి రావడం జరిగింది. ఆ టైంలో నేను కరుణాకర్ గారు వేరే ప్లేస్లో ఉన్నాము. సో ఆ రోజున కుదరలేదు. సో ఆ తర్వాత ఆ విషయం సీసీ కెమెరాల్లో చూసి కరుణాకర్ గారు మళ్ళీ ఒక వీడియో చేశారు. ఆయనకు సపోర్ట్గా మాట్లాడుతూ నేను ఒక వీడియో చేసి ఆ వీడియోలో నాకు సంబంధించిన ప్రశ్నలు కొన్ని ఉంటే నేను అడిగా. ఇప్పుడు యేసు బైబిల్లో చూసుకున్నట్లయితే యోహాను సువార్త 9వ అధ్యాయంలో చాలా క్లియర్గా ఉంది. యేసు ఒక గుడ్డివాడికి కళ్ళు తెప్పించడం కోసం తన ఉమ్ముని మట్టిలో వేసి ఆ మట్టిని బురదగా మార్చి, ఎందుకంటే బురదగా మార్చాలి అంటే మట్టిని కనీసం అసలు ఇంత మట్టిని బురదగా మార్చాలన్నా బోల్డ్ ఉమ్ము ఇయ్యాలి. మరి ఎంత ఊసాడో మొత్తానికి ఊసాడు ఆయన. ఊసి ఆ బురదను తీసి అవతల కళ్ళకి రాశాడు. కళ్ళకి రాసి నువ్వు ఇప్పుడు వెళ్ళి కళ్ళు కడుక్కొని కళ్ళు వస్తాయి అన్నాడు. అంటే యేసు ఉమ్ము పవిత్రం కాబట్టే కళ్ళు వచ్చినాయి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కదా. యేసు రక్తంలో పవిత్రం అయ్యానని చెప్పి వాడు చెప్పాడు కదా. నీకు యేసు రక్తం పవిత్రమైనప్పుడు, యేసు ఉమ్ము పవిత్రమైనప్పుడు యేసు ఉత్స పవిత్రం ఎందుకు కాదు అని నేను అడిగా. ప్రశ్నే అడిగింది అక్కడ, నేను దూషించాల. ఉత్స పవిత్రం అయితే పవిత్రం అని చెప్పాలి. పవిత్రం కాకపోతే యేసు శరీరంలో అన్ని పవిత్రం కానీ ఉత్స పవిత్రం కాదన్న విషయం వాళ్ళు చెప్పేయచ్చు. అది చెప్పాల. అది చెప్పకుండా నా మీద కేసు పెట్టారు. పోనీ యేసు పవిత్రుడు అంటున్నారు కదా, పవిత్రుడు అయితే కనుక పోనీ యేసు జీవితంలో పోయిపోతే పోయలేదని చెప్పండి అని అడిగాం మర్యాదగా. పోనీ ఒకవేళ మీకు అనే పదం అభ్యంతరం అయితే పోనీ యేసు మూత్రం అనండి, అది కూడా అభ్యంతరం అనిపిస్తే పోనీ జీసస్ యూరిన్ అనండి అని చెప్పేసి అడిగాం. దానికి వాళ్ళు అఫెండ్ అయిపోయి మళ్ళీ నా మీద కూడా కేసు పెట్టారండి. ఈ రోజున మీరు చూడండి, అమెరికాలో ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక కాంటెస్ట్ పెట్టారు. కాబట్టి ఎవరికి తోచిన కళల్ని వాళ్ళు తయారు చేసి తీసుకురండి, ఉత్తమమైన కళకి మేము ఫస్ట్ ప్రైజ్ ఇస్తాము, విన్నర్గా చేస్తామని చెప్పేసి అన్నాడు. ఆండ్రూ సెరెనో అనే ఒక ఆర్టిస్టు ఒక కళాఖండం తీసుకొచ్చాడు. ఒక చిన్న అక్వేరియం పాట్ లాగా చేసి ఒక గ్లాస్ ఛాంబరు, దానిలో ఒక జీసస్ శిలువ మీద వేలాడుతున్న ఫోటో పెట్టేసి దాని నిండా ఒక లిక్విడ్ పోస్ట్ తీసుకొచ్చాడు. అది విన్నర్గా సెలెక్ట్ అయింది. ఆ పీసు అది అమెరికా గవర్నమెంట్ స్పాన్సర్ చేసిన ప్రోగ్రామ్. మళ్ళీ దానిలో కళాఖండంగా సెలెక్ట్ అయింది. ఎందుకంటే ఆ కళాఖండానికి పెట్టిన టైటిల్ ఏంటంటే పిస్ జీసస్. పిస్ అంటే మూత్రమే, మరి అంటే తెలుగులో వచ్చు అంటారు. ఆ పిస్ జీసస్ అంటే ఏంటంటే ఈ ఆర్టిస్ట్ ఆండ్రూ సెరెనో అని అతను అక్వేరియం ట్యాంక్లో తన మూత్రాన్ని నింపి దానిలో యేసుక్రీస్తు యొక్క శిలువకి ఎలాడుతున్న బొమ్మను పెట్టి దాన్ని క్లోజ్ చేసి తీసుకొచ్చి ఇచ్చాడు. అతను ఒక క్యాథలిక్ క్రిస్టియన్. మరి అతను యేసుక్రీస్తుని సాక్షాత్తు తన వచ్చులోనే పెట్టాడు. మరి ఇప్పుడు అతని మీద కేసు పెడతారా? లేదు కదా. అలాగే అఫీషియల్గా ఒక వెబ్సైట్ ఉంది, shitjesus.com అని చెప్పేసి. షిట్ అంటే ఏంటిది? మలం జీసస్ అని పెట్టి ఒక వెబ్సైటే పెట్టుకున్నాడు. మరి వాళ్ళు ఎవరి మీద పెట్టని కేసులు మేము ప్రశ్నించినందుకు, అది మా దేవుళ్ళని దూషించిన తర్వాత మేము ఇచ్చిన ప్రశ్నకు నిజంగానే పవిత్రం అని భావించినప్పుడు తప్పుగా అనుకోవద్దు కదండి. మనం కూడా అనకూడదు కదా. ఇప్పుడు గోమూత్రాన్ని మనం చాలా పవిత్రంగా అనుకుంటాం కదా. మేము గోమూత్రాన్ని పవిత్రంగా భావిస్తున్నాము. అలాగే మీకు ఏ స్వచ్ఛ కూడా పవిత్రమేమో అనుకున్నాం మేము. కాదని చెప్పాలి. ఎందుకు మళ్ళీ ఇంత గొడవలు, ఇన్ని కేసులు? సో అంటే వీళ్ళ ఇంటెన్షన్స్ మీరు అర్థం చేసుకోండి. ఏదో ఒకలాగా కేసులు పెట్టేసి వీళ్ళ నోళ్ళు మూపించాలి, వీళ్ళ గళాన్ని అడ్డుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, క్రిస్టియానిటీని, ఇస్లాంని ప్రశ్నించాలి అంటే ఈరోజు మీరు కరుణాకర్ను, లలిత్ను ఆపొచ్చు. కానీ మా స్ఫూర్తితోటి ఈ రోజున కొన్ని వేల మంది వచ్చేసారు మాట్లాడటానికి, వాళ్ళని మీరు ఆపలేరు. ధన్యవాదాలండి. నమస్తే. ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. ఇటువంటి ఇంటర్వ్యూస్ ఇంకా మరెన్నో ఆంధ్రప్రభలో మనం చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.